హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే ఈ వీడియో షూట్ చేసినప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అంటే ఆహ్, ఈ వీడియోకి వాయిస్ ఓవర్ నేను నిన్న నైట్ ఇచ్చాననమాట. సో, అప్పుడైతే హ్యాపీగా లేనండి. సో, నాకెందుకో కొంచెం ఆందోళన, కొంచెం స్ట్రెస్ అలా ఉందనమాట. అన్నీ నేను మీకు చెప్పుకోలేను. కానీ నాకిష్టమైన పని చేస్తే ఆ స్ట్రెస్ నుంచి, ఆ ఆందోళన నుంచి నాకు కొంచెం రిలీఫ్ ఉంటుందనమాట. సో, అందుకనే షూట్ చేసిన వీడియోస్ ఉన్నాయండి. ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఈ విధంగా ఏదో ఒక పని చేసుకుంటే ఆహ్, ఆ ఆందోళన, స్ట్రెస్ ఇవన్నీ కూడా నాకు కొంచెం తగ్గుతాయన్నమాట. సో, అందుకనే ఇంకా వీడియోస్ అవి ఎడిటింగ్ స్టార్ట్ చేశానండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! ఇంకొక 2 డేస్‌లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇంక తర్వాత నేను ఫ్రీ అవుతాను. చాలామంది అడుగుతున్నారండి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయండి లక్ష్మి గారు. వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. షార్ట్స్ కూడా పెట్టట్లేదు అంటున్నారు. హ్మ్. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళని చదివిస్తున్నప్పుడు నేను పెద్దగా ఫోన్ యూజ్ చేయనండి. ఎందుకంటే పిల్లలు ఏదైనా సరే మనల్ని చూసే నేర్చుకుంటారు కదా! నేను ఫోన్ పట్టుకుని కూర్చుంటే వాళ్ళకి కూడా ఫోన్ చూడాలని, లేదంటే టీవీ చూడాలని ఇలా ఉంటుంది కదా! సో, అందుకనే వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు నేను పెద్దగా ఫోన్ యూజ్ చేయను. పక్కన పెట్టేస్తాను. అందుకనే వీడియోస్ పెద్దగా షూట్ చేయలేదు. షూట్ చేసిన వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. ఇంకొక 2 డేస్‌లో నేను ఫ్రీ అవుతాను. ఇంకా రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ నేను షూట్ చేసి 3 డేస్ అయిందండి. ఇది మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ 6:30 అవుతుంది. ఇంకా లేచిన వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి డీటాక్స్ వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. మురింగా వాటర్ అండి. అంటే మునగాకు వాటర్ అనమాట. కొంచెం హాట్ వాటర్‌లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి, అలాగే ఒక హాఫ్ లెమన్, కొంచెం తేనె వేసుకొని తాగాను. మా హస్బెండ్ అయితే డైరెక్ట్ వాటర్‌లో మునగాకు పొడి మిక్స్ చేసుకొని తాగేస్తారు కానీ, నేనైతే అందులో హనీ అండ్ లెమన్ మిక్స్ చేసుకొని తాగుతాను. డైరెక్ట్ తాగితే ఏంటో నాకు వామిటింగ్ వచ్చేసినట్టు ఉంటుంది. మునగాకు పొడి హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, వేరొక వీడియోలో ఎక్కడైనా చెప్తాను హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ మార్నింగ్ టైమ్‌లో 7:15కే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు కదండీ! ఇంకా ఆ టైంలో వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అవి తినాలనిపించట్లేదనమాట. అంటే ఇడ్లీ, దోసలు లాంటివి వేస్తుంటే సరిగ్గా తినట్లేదు. అందుకని ఇంకా ఈ ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు మార్నింగ్ టైమ్‌లో ఎగ్ బాయిల్ చేసి ఇచ్చేసి కొంచెం రాగి జావ ఇస్తున్నాను. ఇంకా రాగి జావ తాగేసి ఎగ్ తిని వాళ్ళైతే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. ఇది మండే రోజు షూట్ చేసిన వీడియో కదండీ! ఆ రోజున చలి కొంచెం ఎక్కువుందనమాట. మార్నింగ్ టైమ్‌లో చలిగాలి వేస్తూ చలి ఎక్కువగా ఉంది. సో, అందుకనే నేను స్వెటర్ వేసుకున్నాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ చలి లేదండి. చలి తగ్గిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేనిక్కడ డ్రై ఫ్రూట్ బనానా స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ, దోస, ఉప్మా ఇటువంటి బ్రేక్‌ఫాస్ట్‌లు చేసి ఒక 10 డేస్ అయిపోయిందండి. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ టైమ్‌లో ఎగ్ తిని జావ తాగి వెళ్ళిపోతున్నారు కదా! ఇంక నేను, మా హస్బెండ్ ఓవర్ నైట్ ఓట్స్ గానీ, స్మూతీస్ గానీ ఇటువంటివే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా సాహితీ, సాత్విక్ ఇంటికొచ్చేసరికి 11:30 అవుతుందండి. వాళ్ళు ఇంటికొచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నారు. అందుకని ఇంక నేను ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ లాంటివి ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. మార్నింగ్ ఎర్లీగానే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఎందుకంటే హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ తీసుకువెళ్తున్నారు కదా! అందుకని మార్నింగ్ టైమ్‌లోనే పనంతా అయిపోతుంది. ఇంకిక్కడ డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ స్మూతీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీరు చాలా వీడియోస్‌లో చూసారు కదా! నేను ఫస్ట్ ఇక్కడ స్మూతీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో తెలీదనమాట. అందుకని మిక్సీతో చేసుకునే పనులు ఏమైనా ఉంటే గనక అంటే మసాలా లాంటివి రుబ్బుకోవాల్సొచ్చినా, స్మూతీస్, జ్యూస్ లాంటివి చేసుకోవాల్సొచ్చినా మార్నింగ్ టైమ్‌లోనే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటాననమాట. ఇక్కడ ఎక్కువ పవర్ కట్ ఉంటుందండి. చాలా వీడియోస్‌లో చెప్పాను కదా! ఇంకా స్మూతీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మెంతి కూర, టమాటో ఇగురు ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఆకుకూరలుంటే ఎక్కువగా పప్పులోనే వేసుకుంటాం గదా! నేను మెంతి కూర లేదంటే పాలకూర ఒక్కొక్కసారి టమాటో వేసి ఈ విధంగా ఇగురు పెడుతూ ఉంటాను. పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడ ఆకుకూరలు చాలా తక్కువ దొరుకుతాయండి. మనం తినే ఆకుకూరలు తక్కువ దొరుకుతాయన్నమాట. మనం తినేవి మెంతి కూర, పాలకూర ఇవి 2 ఆకులే దొరుకుతాయి. గోంగూర, బచ్చలి కూర ఇటువంటివి ఏమీ కూడా ఇక్కడ దొరకవు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి తోటకూర ఉంటుంది గానీ, మిగిలిన ఆకుకూరలు ఏవి కూడా దొరకవు. మనం ఎప్పుడు చూడని ఆకుకూరలు వెరైటీ, వెరైటీ ఆకుకూరలన్నీ మార్కెట్‌లో ఉంటాయండి. అంటే శనగలాకు,
ఆహ్, ఆవాలాకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. అవి కూడా వండుకుంటారంటండి. మన సైడ్ అయితే పెద్దగా దొరకవు గదా! ఆవాలాకు హెల్త్‌కి చాలా మంచిదంటండి. మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకి, ఆహ్, కీళ్ళవాతాలవి ఉన్న వాళ్ళకి ఆవాలాకు హెల్త్‌కి చాలా మంచిదంట. ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది. నేనైతే ఎప్పుడూ తీసుకురాలేదు, వండలేదు కూడా. నేను యూట్యూబ్‌లో చూసాననమాట. ఆవాలాకు హెల్త్‌కి మంచిది. ఎక్కడైనా దొరికితే వదలకండి అని కొన్ని రెసిపీస్ కూడా కొంతమంది షేర్ చేశారు. అయితే నేను కూడా ఆవాలాకు ఒకసారి తీసుకుందాం, ట్రై చేద్దామని అనుకుంటాను గానీ, మళ్ళీ మనం ఎప్పుడు తిననిది కదా! ఏమైనా వేడి చేస్తుందేమో, ఆవాలంటే ఇంకా ఎక్కువగా వేడి చేస్తాయి కదండీ! ఆకు కూడా వేడి చేస్తుందేమో ఎందుకులే అని తీసుకురాను. ఎక్కువగా మేము తెచ్చుకునేది మెంతి కూర, పాలకూర. ఇవే మనం తినే ఆకుకూరల్లో ఇవి రెండే ఎక్కువగా దొరుకుతాయన్నమాట. అవి తెచ్చుకుంటాము. ఎప్పుడైనా ముల్లంగి ఆకు కూడా తెచ్చుకుంటాము. ముల్లంగి ఆకుతో చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పెసరపప్పు వేసి ఫ్రైలాగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ముల్లంగి ఆకు కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది. ఇంకిక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 ఆనియన్స్, ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నానండి. ఇది మనం వాటర్ వేయకుండా కొంచెం ఫ్రై టైప్‌లో ప్రిపేర్ చేసుకుంటామనమాట. అందుకని నేను పోపు దినుసులు వేశాను. వెల్లుల్లి అవన్నీ వేస్తేనే ఈ కర్రీ బావుంటుంది. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఫస్టు ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి అవి బాగా మగ్గి మెత్తబడిన తర్వాత క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే 1కి 4 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆకుకూరలు ఏవైనా సరే ఉప్పు నీటిలో నానబెట్టుకున్న తర్వాత మనం 1, 2 సార్లు కడుక్కున్న తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. మెంతాకు పప్పులో వేస్తే గనక నేను కాడలతో సహా వేసేస్తానండి. కుక్కర్‌లో పెడతాను కాబట్టి ఉడికిపోతాయి. కానీ ఇటువంటి ఇగురు కూరలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాడలు కొంచెం ముదురుగా ఉంటే గనక కాడలు తీసేసి ఆకు మాత్రమే కట్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. మెంతాకు వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేశాను. సో, వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేశాను. అందులో వాటర్ వేయనవసరం లేదండి. టమాటాలో ఉండే వాటర్‌తోనే చక్కగా ఉడికిపోతుంది. ఇంక ఇక్కడ స్మూతీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను కదండీ! ఇంకా మా హస్బెండ్‌కైతే ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ టైంలో ఇడ్లీ, దోస, పూరి, చపాతీ ఇటువంటి బ్రేక్‌ఫాస్ట్‌ల కంటే కూడా ఈ విధంగా స్మూతీస్ గానీ, ఓవర్ నైట్ ఓట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, సలాడ్స్ గానీ ఇటువంటి బ్రేక్‌ఫాస్ట్‌లు హెల్త్‌కి చాలా మంచివండి. టమ్మీ చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. హెల్తీ అలాగే డే మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండడానికి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి కూడా సో, ఇటువంటి స్మూతీస్ అవి హెల్ప్ చేస్తాయి. సో, ఇంకిక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో, వాటర్ అయితే యాడ్ చేయలేదు నేను. సో, అందులో ఆహ్, టమాటాలో ఉండే వాటర్‌తోనే కర్రీ ఈ విధంగా దగ్గరగా ఉడికిపోతుంది. సో, చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కర్రీ తినడానికి చాలా బావుంటుంది. మెంతికూర మనం ఎక్కువగా పప్పు వేసే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అప్పుడప్పుడు ఈ విధంగా టమాటో వేసి ఇగురు పెట్టండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకిక్కడ నేను మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను, పెట్టేశాను. 8:39 ఆ టైంకి ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోతారండి. నేను 8:30 కల్లా లంచ్ అయితే ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతాను. ఇంకా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని తలస్నానం చేసి దేవుని దగ్గర పూజ చేసుకుంటున్నాను. ప్రతిరోజు మా హస్బెండ్ స్నానం చేసిన వెంటనే దేవుని దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకుంటారండి. ఇంకా వారాలవి ఉన్నప్పుడు నేను కూడా తలస్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టుకుంటాను. ఇంకా టైం 10:00 అవుతుంది. నేను నా బ్రేక్‌ఫాస్ట్ అంటే స్మూతీ తాగుతున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు 11:30కి స్కూల్ నుంచి వచ్చేస్తారండి. 11:00 వరకు వాళ్ళకి ఎగ్జామ్ ఉందనమాట. అంటే 7:30 నుంచి 11:00 వరకు 11:30కి స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతోనే సరిపోతుందండి. వాళ్ళని చదివించడం అలా ఉంటుందనమాట. వాళ్ళకి మండే రోజున కంప్యూటర్ ఎగ్జామ్ అండి. ట్యూస్డే రోజున సైన్స్ ఎగ్జామ్ అనమాట. ఇంకా వెన్స్‌డే నుంచి హాలిడేసు. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి వాళ్ళకి స్కూలు రీఓపెన్ అవుతుందనమాట. ఇంకా కొత్త సిలబస్ అంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు థర్డ్ క్లాస్‌లోకి వెళ్తారు. ఇంకా ఇప్పుడు ఈ 15 డేస్ వాళ్ళకి హాలిడేస్ అండి. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా! ఈలోపే ఆంధ్ర వెళ్ళి రావాలి అని అనుకుంటున్నాము. ఆంధ్ర ఎప్పుడు వెళ్తున్నారు అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో, నెక్స్ట్ వీక్ వెళ్దాము అని అనుకుంటున్నామండి. టికెట్స్ అవి ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఆఫీస్‌లో అవి అడగాలి కదా! ఇంకా అడిగి నెక్స్ట్ వీక్ వెళ్దాము అని అనుకుంటున్నాము. నాకు కూడా ఆంధ్ర ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉందండి. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా! అత్తమ్మకి అవి హెల్త్ బాలేదు. అయినా నాకు అక్కడ అందరిని చూడాలి అనిపిస్తుంది. అండ్ ఎప్పుడెప్పుడు ఆంధ్ర వెళ్తానా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇంకిక్కడ
మార్నింగే వంట పని అయిపోయింది కదండీ! ఫ్రిడ్జ్‌లో సున్నుండల పొడి ఉంది. సున్నిపిండి ఉందనమాట. ఇది ఇప్పటిది కాదండి. అత్తమ్మ, అమ్మ వాళ్ళొచ్చారు గదా! అప్పుడు వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. అయితే వింటర్‌లో ఇక్కడ నెయ్యితో చేసినవి ఏవి కూడా తినలేమండి. గట్టిగా బిగిసిపోతాయన్నమాట సున్నుండలు లాంటివైతే. వింటర్ టైమ్‌లో చేసుకుంటే అవి గట్టిగా బిగిసిపోయి ఉంటాయి. తినలేము. నోటికి ఆ నెయ్యి అవి అంటుకుపోతూ ఉంటాయన్నమాట. అందుకని నేనప్పుడు సున్నుండలు ప్రిపేర్ చేయలేదు. సో, ఇంకా ఇప్పుడు చలి తగ్గింది కదండీ! సో, ఎండలు కూడా బాగున్నాయి. అందుకని ఇప్పుడైతే సున్నుండలు చుడుతున్నాను. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు కదండీ! ఏమైనా కావాలి, ఏమైనా కావాలి అని అడుగుతూ ఉంటారు కదా! అందుకని సున్నుండలు చేసి ఒక బాక్స్‌లో పెట్టుకుంటే వాళ్ళు ఆకలి అన్నప్పుడల్లా ఇవ్వచ్చు కదా! సో, అందుకని ఇక్కడ సున్నుండలైతే చుడుతున్నాను. ఈ నెయ్యి నేనే ప్రిపేర్ చేశాను కదండీ! లాస్ట్ వీడియోలో చూసారు కదా! ఇంకా ఇంట్లో కూడా నెయ్యి ఉంది కదా అని సున్నుండలైతే చుడుతున్నాను. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదండీ! నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను కానీ, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మాత్రం అస్సలు హ్యాపీగా లేనండి. సో, మనసంతా ఒక రకమైన ఆందోళన, బెంగ అలా ఉందనమాట. నేను అన్నీ మీతో చెప్పుకోలేను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తానండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనకి ఈ రోజుల్లో ఆస్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ, ఆరోగ్యం మాత్రం ఉండాలండి. ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఏదైనా సాధించగలమండి. ఆరోగ్యం లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా కూడా వేస్టే కదండీ! ఈ రోజుల్లో మనం బయట ఏమి కొని తినాలన్నా కూడా భయంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతీదీ కల్తీ అయిపోతుంది. బట్ మనం హెల్తీ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ ఎర్లీగా లేవటం, వాకింగ్ చేయడం, స్ట్రెస్ లాంటివి ఎక్కువగా ఉంటే గనక మెడిటేషన్ లాంటివి చేయడం, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, టైంకి తినడం, టైంకి పడుకోవడం ఇటువంటివి కూడా అలవాటు చేసుకోవాలండి. ఆహ్, హెల్త్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా అలవాటు చేయండి. ఈ రోజుల్లో చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించేసి, నిద్రపోకుండా నిద్ర పోగొట్టుకొని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. స్ట్రెస్ వల్ల కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మనకి తెలియకుండానే మన బాడీ చాలా వీక్ అయిపోతుంది. మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటే గనక మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో కొంతసేపు యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇంట్లో పిల్లలుంటే గనక వాళ్ళతో కొంతసేపు ఆటలాడుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, అలాగే ఇంటికి దగ్గరలో పార్క్ లాంటిది ఉంటే గనక కొంతసేపు అక్కడికి వెళ్ళి కూర్చోవడం, మంచి మ్యూజిక్ వినడం ఇటువంటివి చేయటం వల్ల స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. అలాగే టైంకి తినాలండి, టైంకి నిద్రపోవాలి. సరైన నిద్ర ఉంటే గనక మనకి స్ట్రెస్ తగ్గుతుంది. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యాన్ని మనకి ఎవరు ఇవ్వరండి. ఎవరు అమ్మరు కూడా. మన ఆరోగ్యాన్ని మనమే సంపాదించుకోవాలి. మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పటి రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకిక్కడ 11:30 అయిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా ఈరోజు కంప్యూటర్ ఎగ్జామ్ కదా! ఏం రాశారు ఏంటి అనేది అడుగుతున్నాను. నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండీ! పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఏం రాశారు అనేది కనుక్కోవడం మంచిదే కానీ, ఇది ఎందుకు రాయలేదు, ఇది నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా అని పిల్లల్ని తిట్టడం అటువంటివి చేయకండి. నెక్స్ట్ ఎగ్జామ్ పైన దాని ఎఫెక్ట్ అనేది పడుతుందనమాట. కానీ కొన్నిసార్లు మనం చదివించినవి కూడా వాళ్ళకి తెలిసినవి కూడా వదిలేసి వస్తే మనకి ఆటోమేటిక్‌గా కోపం వస్తుంది. బట్ ఆ టైంలో మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు కాబట్టి దాన్ని మనం మళ్ళీ మార్చలేము కదండీ! మళ్ళీ రాయడానికి కూడా ఉండదు కదా! అరిచి వేస్ట్ అనేది నా అభిప్రాయం అనమాట. సాహితీ, సాత్విక్ వాళ్ళకి క్వెషన్ పేపర్ ఇస్తారండి. క్వెషన్ పేపర్ ఇచ్చి వైట్ పేపర్స్ ఇస్తారనమాట. వాటిపైన ఆన్సర్స్ రాయాలి. క్వెషన్ పేపర్ చదువుకుని ఆన్సర్స్ రాయాలనమాట. ఆహ్, అందరికి ఇలాగే ఉంటుందా అనేది కామెంట్ చేయండి. అంటే అన్ని స్కూల్స్‌లోని ఇలాగే ఉంటుందా? క్వెషన్ పేపర్ ఇచ్చి, వైట్ పేపర్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమంటారా? లేదంటే క్వెషన్స్ ఇచ్చి కింద గ్యాప్ ఇచ్చి ఆన్సర్స్ రాయించి అలా ఉంటుందా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే సెకండ్ క్లాస్ పిల్లలకి ఈ విధంగా క్వెషన్ పేపర్ ఇస్తే కొంతమంది క్వెషన్స్ చదువుకోగలుగుతారు. కొంతమంది చదువుకోలేరు కదండీ! సో, నేను ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో
క్వశ్చన్ పేపర్ ఇలా ఇస్తే పిల్లలకి తెలిసినవి కూడా రాయలేరు కదా కొన్నిసార్లు అని అనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఇంకా సెకండ్ క్లాసే కదండి, అన్నీ చదువుకోలేరు కదా. ఒక్కొక్క టీచర్ అయితే క్వశ్చన్స్ వాళ్ళకి అర్థం కాకపోతే చెప్తారంటే కానీ ఒక్కొక్క టీచర్ అయితే అసలు చెప్పరంటండి. బెంచ్కి ఒకళ్ళనే కూర్చోబెడతారనమాట. ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. వీళ్ళ స్కూల్లో అన్నీ కూడా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయండి. అన్ని స్కూల్స్లోనూ ఎగ్జామ్స్ ఇలాగే కండక్ట్ చేస్తారా అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకిక్కడ నేను ఆవాలు సెపరేట్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదండి, పచ్చి ఆవాల మొక్క మా హస్బెండ్ తీసుకొచ్చారు వీడియోలో చూపించడం కోసం. అది ఇంకా నేను పక్కన పెట్టేసి ఉంచానండి, బాగా డ్రై అయిపోయింది అనమాట. ఇంకా వాటిలోంచి నేను ఆవాలు సెపరేట్ చేస్తున్నాను. అదేం పాట అమ్మా పాడమ్మా. మీరు ఇద్దరు హిందీలో మాట్లాడుకోండి, వింటారు అందరూ. सात्विक हमको हिंदी सिखाओ. ठीक है आप सिखाएंगे. बताओ क्या తెలుగులో ఏమన్నా చెప్తే హిందీలో చెప్తా. హిందీలోనా తెలుగులో చెప్పనా? భోజనం చేశారా అనడానికి ఏమనాలి? కాలకాయ అనాలా? అమ్మా మీరు బాగున్నారా అనడానికి ఏమనాలి? అబోదచ్చియో. ఓ మీరు చాలా మంచివారు. అబోదచ్చియో. అబోదచ్చాహో. మీరు చాలా అందంగా ఉన్నారు. అబో సుందర్ లగ్ రహే హో. ఓ అవునా, అలా అనాలా? ఇంకోటి మా ఇంటికి వస్తారా? మేరీ ఘర్ ఆ రహే క్యా. మా ఇంటికి వస్తారా అనడానికి ఏమనాలమ్మా? మేరీ ఘర్ ఆ రహే క్యా అనాలా? మా ఊరు వస్తారా? మేరీ ఘర్ వస్తా. మేరీ ఘర్ मेरी दादा की घर आ रहा है. అది ఊరు అనడం రావట్లేదా? అది తెలుగులో కాదు. మీరు చాలా మంచివారు. ఆ बहुत अच्छी लग रहे हो. ఆ बहुत ఏమన్నా మంచిగా నువ్వు. మీరు చాలా మంచివారు. ఆ बहुत गुड बॉय हो. అవునా, నాకు రాదని ఏదో చెప్తున్నావు కదా కన్నా నువ్వు. నాన్నమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం మనం? ఎగ్జామ్స్ అయిపోయాక. అమ్మా ఫస్ట్ డేట్ లో వెళ్తావా? హోలీ అక్కడ జరుపుకుందామా మనము? లేదు లేదు, హోలీ 2 days లోనే హోలీ. హోలీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడే బాగా చేసుకుంటారు కదా అందరూ హోలీ. అవునా? లాస్ట్ ఒక వీడియోలో సాత్విక్ మాట్లాడుతుంటే నేను అది రా వాయిస్ ఉంచేసాను కదండి. సాత్విక్ చాలా బాగా మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు సాత్విక్ చేత మాట్లాడించండి, పిల్లల్ని కూడా వీడియోస్లో ఇంక్లూడ్ చేయండి, అప్పుడప్పుడు చూపిస్తూ ఉండండి అన్నారు కదా. సరదాగా సాత్విక్ చేత మాట్లాడించాను. సాహితీ సాత్విక్ ఇద్దరు హిందీ చాలా బాగా మాట్లాడతారండి. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా హిందీలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అడుగుతున్నప్పుడు ఏదో ఎట్లా చెప్తూ ఉంటారనమాట, నాకు నేర్పించండి అమ్మా అన్నప్పుడు నువ్వు తెలుగులో చెప్పు మేము హిందీలో చెప్తాము అంటూ ఉంటారు. ఆవాలు మొక్కతో పాటుగానే ఒక పక్కన పెట్టేస్తే మొత్తం డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా చేతులతో మెదిపేస్తే ఆ పొట్టంతా కూడా సెపరేట్ అయిపోయింది. ఆవాలు పళ్ళెంలోకి వచ్చేసాయి అనమాట. అదంతా కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ టైం అండి ఈ విధంగా నేను ఈ ఆవాలు మొక్క తీసుకురావడం, ఆవాలు సెపరేట్ చేయడం, ఇదంతా కూడా ఫస్ట్ టైం అనమాట. 4 years నుంచి మా ఇంటికి దగ్గరలోనే ఆవాల పంటలన్నీ ఉంటాయి కానీ ఎప్పుడూ తీసుకురాలేదు. కొనుక్కోవాలి అనుకుంటే గనక అక్కడికే వెళ్ళి కొనుక్కుంటాం కానీ ఈ విధంగా మొక్క తెచ్చుకోవడం, ఈ విధంగా చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. నేను ఈ మొక్క పచ్చిగా ఉన్నప్పుడు తెచ్చేసారు కదండి, అసలు ఆవాలు ఈ విధంగా డ్రై అవుతాయని నేను అసలు అనుకోలేదనమాట. పాడైపోతాయేమో, మొక్క తెచ్చేసారు కదా మట్టిలో ఉంటేనే అది డ్రై అయ్యి మంచిగా ఆవాలు వస్తాయేమో అని అనుకున్నాను కానీ సో ఆవాలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక చిన్న డబ్బా నిండా ఆవాలు వచ్చాయన్నమాట. ఈ విధంగా ఆవాలు వచ్చిన తర్వాత వీటిని 2 రోజులు ఎండలో పెట్టుకోవాలనుకుంటా. నాకు కూడా తెలీదండి, ఫస్ట్ టైం నేను కూడా తీసాను కదా. ఇంకా 2 రోజులు ఎండలో పెట్టిన తర్వాత సో డబ్బాలో అయితే వేయాలి. ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా ఆవాలు, ఆవ నూనె ఉపయోగిస్తూ ఉంటారు.
ఆవకాయ పచ్చడి లాంటివి పెట్టుకున్నా కూడా ఎక్కువగా ఆవాలనేవి అందులో వేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఆవాలు క్లీన్ చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ అయితే మిక్స్ చేసుకున్నాను. నేను ఎప్పుడు మజ్జిగ కలుపుకున్నా సరే అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మిక్స్ చేసుకుంటానండి. ఫ్లాక్స్ సీడ్స్ దోరగా వేయించి వాటిని పౌడర్ చేసి ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకుంటాను. మజ్జిగలో అలాగే స్మూతీస్ లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు, సలాడ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా వేయించిన ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ వల్ల. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చాలా పుష్కలంగా ఉంటాయండి. మనం రెగ్యులర్‌గా అంటే ప్రతిరోజు ఒక్క స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ గానీ, ఫ్లాక్స్ సీడ్స్ గానీ తీసుకోవటం వల్ల మనం వయసు మీద పడుతున్నా సరే స్కిన్ హెల్తీగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తామంటండి. అలాగే గుండె జబ్బులు లాంటివి రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. స్కిన్, హెయిర్ 2 కూడా హెల్తీగా ఉంటాయి. సో, ఈ విధంగా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రోజుకొక స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ తీసుకోవటం వల్ల. ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరిని కూర్చోబెట్టి చదివిస్తున్నానండి. 2:00 నుంచి 4:00 వరకు చదివిస్తానండి. తర్వాత కొంతసేపు కింద పార్క్‌లో ఆడుకోవడానికి వెళ్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి చదివినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటారనమాట. ఇది లాస్ట్ ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ అయిపోతే వాళ్ళు ఫ్రీ అవుతారు. నేను కూడా కొంచెం ఫ్రీ అవుతాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.